తెలంగాణలో డీసీసీ అధ్యక్షుల నియామకం జరిగింది. వివిధ జిల్లాలతో పాటు హైదరాబాద్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లకు డీసీసీ అధ్యక్షులను నియమించారు. 5 ఎమ్మెల్యేలకు డీసీసీ బాధ్యతలను అప్పగించారు. వారెవరో ఒకసారి చూద్దాం. నిర్మల్ వెడ్మబొజ్జు, నాగర్ కర్నూలుకు వంశీకృష్ణ, పెద్దపల్లికి రాజ్ ఠాకూర్, భువనగిరికి బీర్ల ఐలయ్య, కరీంనగర్ మేడిపల్లి సత్యం కాగా ఖైరతాబాద్ కు రోహిత్ ముదిరాజ్, మహబూబాబాద్ భూక్యా ఉమను నియమించారు. మొత్తం 36 జిల్లాలకు అధ్యక్షులని ప్రకటించింది అధిష్టానం. డీసీసీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సగానికి పైగా కేటాయింపులు జరిగాయి. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. ఓవర్ టు యు శివ. గత కొన్ని రోజులుగా డీసీసీ అధ్యక్షులకు సంబంధించి ఉత్కంఠ కొనసాగుతుంది. ఉత్కంఠకు తెరదించుతూ కొద్దిసేపు క్రితమే కాంగ్రెస్ అధిష్టానం 36 జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను ప్రకటించింది. అయితే అన్ని సామాజిక వర్గాలకు పెద్దపీట వేస్తూ మొత్తం ఇటు రెడ్డి సామాజిక వర్గం, ఎస్సీ ఎస్టీ, గుజరాత్ సామాజిక వర్గం, గౌడ్ సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గానికి ప్రతి ఒక్కరికి కూడా దీనిలో అవకాశం కల్పించారు. అయితే 36 జిల్లాలకు 36 మందిని కూడా ఇప్పుడు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో ఉంచుకుని పార్టీ కోసం మొదటి నుంచి పనిచేసిన వారికి పెద్దపీట వేస్తూ కాంగ్రెస్ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ 36 మందిలో కూడా పలు చోట్ల ఎమ్మెల్యేలకు కూడా అధ్యక్ష పదవులు కట్టబెట్టారు. అంటే 36 జిల్లాల్లో కూడా పలు చోట్ల జిల్లా అధ్యక్షులుగా స్థానికమైన ఎమ్మెల్యేలకు పెద్దపీట వేశారు. అంటే ఆలూరు ఎమ్మెల్యే బేర్ల ఐలయ్యకు ఈ యాదాద్రి భువనగిరి జిల్లా డీసీసీ బాధ్యతలు అప్పగించారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు అక్కడ బీసీసీ అధ్యక్షుడిగా నియమించారు. కరీంనగర్ డీసీసీ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమబొజ్జుకు నిర్మల్ డీసీసీ, అలాగే అత్తంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణకు నాగర్ కర్నూలు డీసీసీ ఇచ్చారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కు కూడా ఇక్కడ అధ్యక్షులుగా ఎంపిక చేశారు. కొత్త వారికి కూడా డీసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు ఇచ్చింది. మొత్తంగా దీంట్లో బీసీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు ప్రాధాన్యత ఇచ్చింది హైకమాండ్. మొత్తంగా చూసుకుంటే మొదటి నుంచి కూడా పార్టీ అధికారంలో లేకపోయినా కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి అందరికీ కూడా కాంగ్రెస్ అధిష్టానం పెద్దపీట వేసింది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సహకరించిన వారందరికీ కూడా భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వారందరికీ ఒక హామీ ఇచ్చారు. హామీ మేరకు ప్రతి ఒక్కరికి కూడా అంటే వారి పరిస్థితుల ఆధారంగా పార్టీకి మొదటి నుంచి విధేయత చూపించిన వారందరికీ కూడా ఇప్పుడు ఈ ప్రకటించిన జిల్లా అధ్యక్షుల ఎంపికకు సంబంధించి సామాజిక సమీకరణను దృష్టిలో ఉంచుకుని అందరికీ పెద్దపీట వేశారు. ఎవరైతే దీనికి సంబంధించి దరఖాస్తు చేసుకుని నిరాశపడ్డారో వారందరికీ నెక్స్ట్ కార్పొరేషన్లు ఉన్నాయి కాబట్టి మొదటి కార్పొరేషన్ నియమించిన వారి 2 సంవత్సరాల్లో కంప్లీట్ గా అవుతాయి. ఆ కంప్లీట్ అయిన తర్వాత ఎవరైతే ఇంకా నిరుత్సాహం భంగపడ్డారో వారందరికీ నెక్స్ట్ కార్పొరేషన్ లో అవకాశం కల్పిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. మొత్తంగా చూసుకుంటే 36 జిల్లాలకు 36 జిల్లాల అధ్యక్షులను కాంగ్రెస్ స్థిర నాయకత్వం అధ్యక్షులను నియమించింది. రైట్ శివ, థ్యాంక్ యూ సో మచ్.